హెయిర్ డై సేఫా? Isn't this a $1 million question? మీకు కూడా డౌట్స్ ఉన్నాయా? హెయిర్ కలర్ ఆర్ హెయిర్ డై వాడొచ్చా? ఎంత ఫ్రీక్వెంట్గా వాడాలి? ఏ బ్రాండ్స్ వాడాలి? ఎలా మెయింటైన్ చేయాలి? సో మీకు కూడా ఇలా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కీప్ వాచింగ్ ద వీడియో, ఎందుకంటే ఇప్పుడు నేను హెయిర్ డైస్ గురించి డిస్కస్ చేస్తున్నాను. సో ఫస్ట్ థింగ్ ఇస్ హెయిర్ డై సేఫా? హెయిర్ డైస్లో PPD, అమోనియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ మల్టిపుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. PPD వల్ల ర్యాషెస్, అలర్జిక్ రియాక్షన్స్, స్కాల్ప్లో పింపుల్స్, బాడీ మొత్తం ర్యాషెస్, బాడీ అంతా ఇచ్చింగ్ అండ్ పిగ్మెంటేషన్ ఆన్ ద ఫోర్హెడ్ అండ్ ఫేస్ పైన కూడా పిగ్మెంటేషన్, ఇవన్నీ అవ్వచ్చు. ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవి అందరికీ ఉండవు, కొంతమందికి మాత్రమే వాళ్ళ బాడీ టైప్ ఆర్ వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ రియాక్షన్ వల్ల ఇలా అవుతుంది. బట్ పిగ్మెంటేషన్ జనరల్గా చాలామంది ఇండియన్స్లో చూస్తూ ఉంటాం, అది లాంగ్ టర్మ్లో అవుతుంది, ఇమీడియట్ ఎఫెక్ట్ కాదు. అమోనియా, పెరాక్సైడ్ వల్ల రియాక్షన్స్, హెయిర్ బ్రేకేజ్, హెయిర్ థిన్నింగ్, ఇంకా వైట్ హెయిర్ రావడం, అలా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అందుకే మార్కెటింగ్ చూసి నో అమోనియా, నో హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే ట్రిక్స్కి పడొద్దు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద హెయిర్ డైస్లో PPD లేదు అంటే అమోనియా లేదు, సమ్ ఆర్ ద అదర్ థింగ్ దే విల్ ఇంక్లూడ్, అదర్వైజ్ కలర్ రాదు. మరి ఏం హెయిర్ డైస్ వేసుకోవాలి? సో మెడికల్ గ్రేడ్లో మనకి PPD ఫ్రీ హెయిర్ డైస్ ఉంటాయి, బట్ వాటిలో PTD అని ఉంటుంది. సో ఇది చాలా సేఫ్, బట్ హైలీ అలర్జిక్ పీపుల్కి ఇది కూడా సజెస్ట్ చేయము, ఆర్ ప్యాచ్ టెస్ట్ చేసి స్టార్ట్ చేసుకోవచ్చు ఇన్ సమ్ కేసెస్. ఎంత ఫ్రీక్వెంట్గా వేసుకోవాలి? ఇవి స్ట్రాంగ్ కెమికల్స్ ఉండవు కాబట్టి, ప్లస్ రూట్స్ దగ్గర గ్రోత్ వస్తుంది కాబట్టి వన్స్ ఇన్ 15 days టచ్అప్ సరిపోతుంది. బ్రాండ్స్ వచ్చేసి మనకి క్యూటీ కలర్, సిల్కీ హెయిర్ డై, ఆల్ట్రిస్ HD, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ మెడికల్ గ్రేడ్ హెయిర్ కలర్స్. కొన్నిసార్లు వీటి వల్ల డ్రై అనిపిస్తుంది ఆఫ్టర్ హెయిర్ డై యూసేజ్, ఎస్పెషల్లీ విత్ సర్టెన్ బ్రాండ్స్. సో మీకు ఏది సెట్ అయితే అది కంటిన్యూ చేయొచ్చు, నథింగ్ స్పెసిఫిక్ ఈ బ్రాండే అని చెప్పని. సో వాట్ కేర్ యూ షుడ్ టేక్? ఆఫ్టర్ హెయిర్ కలర్ మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? యూజువల్గా హెయిర్ కలర్ వేసే వాళ్ళు ఎంత ఫ్రీక్వెంట్గా వేయాల్సి ఉంది అన్నది చూడాలి. టూ మచ్ టచ్అప్స్ అయినా హెయిర్ డ్రై అండ్ ఫ్రిజీ అవుతుంది. సో మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ సరిపోతుంది. ఆల్సో ఎనీ హెయిర్ కండిషనర్ ఆర్ హెయిర్ మాస్క్ వాడచ్చు, సో దట్ హెయిర్ మీకు సాఫ్ట్గా హెల్దీగా అనిపిస్తుంది, ఇట్లా డ్రై అండ్ ఫ్రిజీగా లేకుండా. ఇవి కాకుండా ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే అవి కూడా కరెక్ట్ చేస్తే డ్యామేజ్ అండ్ బ్రేకేజ్ ఇష్యూస్ కూడా రెడ్యూస్ అవుతాయి. వన్ మోర్ టిప్, స్టిక్ టు న్యాచురల్ బ్లాక్ ఆర్ బ్రౌన్. జెట్ బ్లాక్ కలర్ న్యాచురల్గా కనిపించదు చాలామందికి. నౌ బియర్డ్ కూడా హెయిర్ డై వేసుకునే వాళ్ళు బియర్డ్ స్కిన్ కలర్ చేంజ్ అవ్వకుండా చూడండి. సో ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ ఆన్ హౌ టు అప్లై అండ్ యూజ్ ఇట్ మినిమల్లీ ఆన్ ద బియర్డ్. లేదు అంటే స్కిన్కి టచ్ అయ్యి స్కిన్ కలర్ అంతా డార్క్ అయిపోతూ ఉంటుంది బియర్డ్ పైన. మోర్ క్వశ్చన్స్ ఆన్ దిస్, ప్లీజ్ కాంటాక్ట్ us at Clinic Adder.